దులీప్ క్రికెట్ టోర్నీ కోసం భారత క్రికెటర్లు నిన్న రాత్రి అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అయితే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే అనంతపురం జిల్లాలో ఏకంగా అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఆడనున్న క్రికెట్ క్రీడా మైదానం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరి అభిమానుల్లో నెలకొంది. అయితే ఆర్డీటీ స్టేడియాన్ని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గ్రామీణ ప్రాంతాలలో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆర్డీటీ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఆ ఆర్డీటీ స్టేడియం నేడు భారత క్రికెటర్లు ఆడేందుకు సిద్ధమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్డీటీ క్రికెట్ టోర్నమెంట్లో గతంలో చాలామంది భారత క్రికెటర్లు మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్లు సైతం ఈ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అంతేకాకుండా రంజీ ట్రోఫీలను సైతం ఆడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న దులీప్ క్రికెట్ ట్రోఫీ నిర్వహణకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దాదాపు 29 మంది అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 29 మందిలో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఆర్డీఓ, 4 తహసీల్దార్లు, డీఈఓ, డిఎంహెచ్ఓ, ట్రాన్స్కో అధికారులతో పాటు వివిధ విభాగాలలో ఏర్పాటు చేసేందుకు నియమించారు. వెంటనే వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.